పాలమూరుకు కాంగ్రెస్ ఇయాల వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల పర్యటన. ఉదయం 11 గంటలకు కరివేనా రిజర్వాయర్ కు, ఆ తర్వాత ఉద్దండపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల సందర్శన. చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో దానికి కౌంటర్ గా చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సిడబ్ల్యూసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వీరపల్లి శంకర్ వీళ్ళంతా కలిసిపోయినలాట. రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం. కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి తప్పకుండా కేసీఆర్ అన్యాయం చేస్తే నిరూపించండి. దానికంటే ముందు కేసీఆర్ నీ పుణ్యాన్నే తెలంగాణ వచ్చింది. నీ పుణ్యాన్ని తెలంగాణ రావడం వల్ల ఇక మేము ఇట్లా ప్రెస్ మీట్ల ముందు మా ముఖాలు చూపించుకొని నిన్ను తిట్టే అవకాశం మాకు వచ్చింది అని కూడా ఒప్పుకోరు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే వంశీచంద్ర రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు, ఇంకెవరు ఆయన, ఇంకెవరున్నాయి పెద్ద ఫేసులు, గీనెవలు అరవింద్ ఎవరు, ఈ బండి సంజయ్ అయితే కనబడునా? ఈ తెలివికి, ఈ మాత్రం తెలివికి బండి సంజయ్ ఎక్కడికి వచ్చినాడు రాజకీయాలకు? ఇక కిషన్ రెడ్డి అంటే ఎప్పటి నుండే ఉన్నాడు, అది వేరు. కాబట్టి మీరు ఈ చెలో మేడిగడ్డ అంటే అటు చెలో రంగారెడ్డి పాలమూరు అనే బదులు గి చెలో మేనిఫెస్టో అనే ప్రోగ్రాం తీసుకోరు. చెలో మేనిఫెస్టో అని తీసుకుంటే వీళ్ళు ఎట్లెట్లు ఇచ్చిండ్రు, దీనికి ఎంత ఖర్చు పెడతారు, ఇది ఇవ్వగలరా ఇవ్వలేరా, ఈ 5 సంవత్సరాలల్లా మా బతుకులలో ఏమన్నా అంతో ఇంతో మార్పులు ఉంటాయా తెలుస్తుంది. నువ్వు చెలో అంటే నువ్వు చెలో, నువ్వు జబ్బాలు జరుచుకున్నావు, తొడలు కొట్టుకునే కాడికే సరిపోతుంది. కొట్టుకొని ఒకరితో వాసిపోతే అట్టపోయి మళ్ళా హాస్పిటల్లో పడతారు. ఈ డ్రామాలు బంద్ పెట్టి మేనిఫెస్టో మీద పెట్టుర్రు దృష్టి. వాళ్ళు చెలో వాళ్ళ మీద నిందలేస్తాను, నిందలేస్తే వాళ్ళు ఈ నిందలు ఇది నిజం కాదని పోతాను. మీకేం రోగం వచ్చే? మీరు ఏం చేయాలి? సీట్లు ఉన్నాడు, ఈయన స్ట్రాటజీలో పడతారు. మీరు ఈ నోట అంటే మీ నోట అంటారు. మీరు చేయవలసిందేది ఈ మేనిఫెస్టో చేయాలి. చేస్తా అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు ఎన్ని చేసినా అరే మేనిఫెస్టో అమలు చేస్తాను అని మీకు పేరు వస్తుంది. అది ముందటేసుకుంటలేరు.